అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ కోతుల నుంచి నీతులు. సత్యబాబుకు 12 ఏళ్ళు వచ్చేసరికి తన తండ్రి చనిపోయాడు. తల్లి గంగమ్మ కూలి పని చేసుకుని కొడుకును పోషించేది. యుక్త వయసు వచ్చినా సత్యబాబుకి బాధ్యత అనేది తెలిసి రాలేదు. తల్లి కష్టపడి తెచ్చి పెడుతూ ఉంటే తిని కూర్చుని కులాసాగా కాలం గడుపుతూ ఉండేవాడు. ఎదుగొచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకున్న గంగమ్మకి నిరాశే మిగిలింది. ఆహారం సంపాదించుకొని కష్టపడి మోసుకుని వెళ్ళే చీమల్ని చూసి నవ్వుతూ ఉండేవాడు సత్యబాబు. ఎక్కడి నుంచో పుల్లా పుడక ముక్కును కరుచుకుని తెచ్చుకుని పెరట్లో ఉన్న వేప చెట్టు మీద గూడు కట్టుకునే పక్షుల్ని చూసి ఎగతాళి చేసేవాడు. అది చూసి విచారిస్తూ ఉండేది గంగమ్మ. తండ్రి లేని కుర్రవాడన్న కారణంగా వాణ్ణి ఏమీ అనటానికి మనసొప్పేది కాదామెకు. క్రమంగా వాడే తెలుసుకుంటాడులెమ్మని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉండేది. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎలాగో కొడుకుని పోషిస్తూ ఉంది. కానీ ఆ తర్వాత వాడు ఏమైపోతాడోనన్న బెంగ మాత్రం ఆమెకు కలిగింది. ఓసారి ఆ గ్రామంలోకి కోతులను ఆడించేవాడు వచ్చాడు. సత్యబాబు అక్కడికి చేరి విచిత్రంగా కోతులు చేస్తున్న విన్యాసాలను చూస్తూ ఉన్నాడు. ఆట అయిపోయాక జనం సంతోషంతో పైసలు వేశారు. కోతులను ఆడించేవాడు పైసలు ఏరుకుని మొత్తం ఎంత వచ్చిందో లెక్క చూసుకుంటున్నాడు. తర్వాత కోతులకు చెరో అరటిపండు కొనిచ్చాడు. కోతులు 2 వాటిని ఆత్రంగా అందుకుని ఎంతో ఆశగా తిన్నాయి. కోతులాట పూర్తవగానే అందరూ తమ తమ పనుల మీద వెళ్ళిపోయినా పని పాటు లేని సత్యబాబు మాత్రం వాటి వెంటే తిరుగుతూ ప్రతి వీధిలోనూ వాటి ఆటల్ని మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. ఆట పూర్తయిన ప్రతిసారి కోతులు అరటిపళ్ళ కోసం అర్రులు చాచటం తమాషాగా అనిపించింది సత్యబాబుకి. ఒకచోట కోతులాడే ఆట పూర్తయ్యేసరికి పూలు అమ్ముకుంటూ వచ్చింది లచ్చి. సత్యబాబుకి మేనమామ కూతురు ఆ పిల్ల లచ్చి. అక్కడున్న బావను చూసి, అరే నువ్వింకా ఈ కోతుల వెంట పడుతూనే ఉన్నావా అంది లచ్చి. అలా చూడు, ఆట అయిపోగానే ఆ కోతులు అరటిపళ్ళ కోసం ఎలా ఆవురావురమంటున్నాయో అన్నాడు సత్యబాబు మురిసిపోతూ. లచ్చి మూతి విరిచి, ఊరికే చూసి ఏం లాభం, ఇలాంటివి చూసి మనం నీతులు నేర్చుకోవాలి అంది. కోతుల నుంచి నీతులా అంటూ పక్కున్నవ్వాడు సత్యబాబు. లచ్చి చిరుకోపంతో నొసలు చిట్లించి, ఎందుకలా నవ్వుతావు? ఆడించేవాడు కోతుల్ని కష్టపడి పట్టుకుంటాడు. ఎన్నో శ్రమలు కోర్చి వాటికి ఎంతో శిక్షణనిస్తాడు. ఆ తర్వాత జనం ముందుకు తెచ్చి ఆడిస్తాడు. ఇదంతా ఎందుకోసమో ఆలోచిస్తే నీకు అలా నవ్వు రాదు అని అంది. కోటి విద్యలు కూటి కొరకేగా, ఇందులో ఆలోచించడానికి ఏముంది అన్నాడు సత్యబాబు. ఉంది, ఇక ఆ కోతుల సంగతి చూడు. ఎండనక వాననక అన్ని శ్రమలకు ఓర్చుకుని ఆడించేవాడితోనే ఉంటూ వాడు చెప్పినట్టల్లా ఆడుతున్న ఆ కోతులు ఎందుకో ఆలోచించావా అని అంది లచ్చి. అరటిపళ్ళు కోసం అన్నాడు సత్యబాబు ఆలోచించకుండా. ఆ కోతులు తమ స్వేచ్ఛను కోల్పోయాయి. లేకుంటే వాటి తిండిని అవే సంపాదించుకునేవి. స్వేచ్ఛను కోల్పోయినా అవి తమ తిండిని కష్టపడి సంపాదించుకుంటున్నాయి. అందుకు ఆడించేవాడిని చూసే జనాన్ని తృప్తిపరుస్తున్నాయి అని అంది లచ్చి. నిజమే, కానీ ఇందులో నీతి ఏముంది అన్నాడు సత్యబాబు. నువ్వు ఆలోచించవు కదా, అందుకని ఏమీ తెలుసుకోలేవు. అయినా నీకింకో అవకాశం ఇస్తున్నాను. చుట్టూ ఉన్న జనాన్ని చూడు, వాళ్ళందరూ కొద్దో గొప్పో డబ్బును ఆడించేవాడికి ఇస్తున్నారు. అంటే వాడు తమకు అందించిన వినోదానికి ప్రతిఫలం చెల్లిస్తున్నారన్నమాట. ఆలోచిస్తే దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది అని అంది లచ్చి. నీకేమనిపిస్తుందో చెప్పు అన్నాడు సత్యబాబు. జంతువులు సైతం కష్టించి తమ తిండి తాము సంపాదించుకుంటున్నాయి. వినోదాన్ని పొందేవాడు కూడా తేరగా అనుభవించకుండా డబ్బులు చెల్లిస్తున్నాడు. నువ్వు మాత్రం అటు జంతువువి కాదు, ఇటు మనిషివి కాదు. ఆడది అత్తయ్య అష్టకష్టాలు పడి
నిన్ను పోషిస్తూ ఉంటే నువ్వు ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ అనుభవిస్తున్నావు. ఆడినందుకు ఆడించేవాడు కోతికి అరటిపండు ఇస్తున్నాడు. అరటిపండు ఇచ్చినందుకు కోతి ఆడించేవాడికి డబ్బులు సంపాదిస్తుంది. ఆట చూసేమని చూసేవాళ్ళు డబ్బిస్తున్నారు. నువ్వు మాత్రం తీసుకోవడమే తప్ప ఎవరికీ ఏమీ ఇవ్వవు కదా. ఈ కోతులాట చూడగానే ఈ విషయం నీకు స్ఫురించలేదు చూడు, నీకు సిగ్గుగా అనిపించటం లేదు అని అంది లచ్చి. సత్యబాబు తెల్లబోయాడు. తేరుకున్నాక, లచ్చి, ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించను. సోమరితనాన్ని విడిచిపెడతాను. అమ్మను సంతోషపెడతాను, సుఖపెడతాను అన్నాడు. ఆ తర్వాత నుంచి కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. యువకులు తెలుసుకోవాలి, తలుచుకోవాలే గాని సాధించలేనిదంటూ ఉంటుందా? సత్యబాబు సంపాదన పెరిగి తల్లి గంగమ్మ ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. సత్యబాబుకి లచ్చితో పెళ్లి కూడా అయింది. పెళ్లి కాగానే వాడు లచ్చిని పూలమ్మడం మానేసి ఇంటి పట్టునే ఉండి తన తల్లికి సహాయం చేయమని చెప్పాడు. నా ఒంట్లో బోలెడంత ఓపిక ఉంది, ఇంట్లో పనుల్లో నాకెవరూ సాయం అక్కర్లేదు అని అంది గంగమ్మ. ఇంటి పని అత్తయ్య చూసుకుంటున్నంతకాలం నేను పూలు అమ్మటం మానను. పెళ్ళంటే ఆడదానికి భర్త మీద ఆధారపడమని కాదు, తోడుగా ఉండాలని అని అంది లచ్చి. సోమరితనం అంతా విడిచిపెట్టి కుటుంబ బాధ్యతను స్వీకరించిన వాళ్ళ కుటుంబం దినదినం వృద్ధి చెందుతూ ఎంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించారు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం నిదర్శనం కథ చెప్పుకుందాం. విరూపాక్ష మహారాజుకి లంచగొండితనం అంటే అసహ్యం. అందుకు ఆయన ఎన్నో శాసనాలు చేసి కట్టుదిట్టాలు చేశాడు. అయినా లంచగొండితనం కొనసాగుతూనే ఉందని వార్తలొస్తూ ఉన్నాయి. కానీ ఎంత ఆరాధీసినా నిదర్శనాలు దొరకటం లేదు. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మంచి సలహా ఇవ్వగలుగుతారని ఆయనకి తోచి, రాజ్యంలో లంచగొండితనం కొనసాగుతుంది అనటానికి నిదర్శనాలు సంపాదించాలి, ఎలాగో చెప్పగలవా అని విరూపాక్షుడు మహారాణిని సలహా అడిగాడు. చెబుతాను, అందుకు నాకేమిస్తారు అని అంది మహారాణి. విరూపాక్షుడికి ఇక నిదర్శనం కోసం వెతుక్కోవలసిన అవసరం లేకపోయింది. లంచగొండితనం కరణేషు మంత్రి అనతగ్గ తన భార్యలోనే ఉంది కదా అని నిట్టూర్చాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీకు సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.